ఈరోజు మనము ఒక శ్రేష్టమైనటువంటి సందర్భాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన గురించి మనము ఈరోజు ధ్యానం చేద్దాం. పిల్లరా, ఈ సంఘటన మనము చదువుకొని అందులో ఉన్నటువంటి సారాన్ని మనం ఆలోచించినట్లయితే మనం అందరం కూడా ఎంత మోసములో జీవిస్తున్నామో, మనల్ని మనమే ఎంతగా మోసం చేసుకుంటూ మరి మన జీవితాన్ని శిక్ష వైపుగా నడిపించుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మనము అనుకుంటున్నాం, సంఘానికి వెళ్తే మనము క్రైస్తవులమని, పాటలు పాడితే క్రైస్తవులమని, లేకపోతే ప్రార్థనలు చేస్తే క్రైస్తవులమని, లేకపోతే దేవునికి చందా కానుక ఇస్తే, లేదా ఏదైనా కార్యక్రమం మనము స్పాన్సర్ చేస్తే, దేవుని పేరిట ఏదైనా ఒక మంచి కార్యం మనం చేస్తే మనం దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే, ఇక మనకు పరలోకం సిద్ధంగా ఉంది, నిత్య జీవం సిద్ధంగా ఉంది, కిరీటం సిద్ధంగా ఉంది, దేవుడు మనల్ని చేర్చుకుంటాడు, సిద్ధంగా ఉన్నాడు దేవుడు అని మనం అనుకుంటే మనకంటే మోసంలో జీవిస్తున్న వాళ్ళు మరొకరు ఉండనే ఉండరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా మనం ఆలోచన చేద్దాం. మనం ఎంత మోసంలో ఉన్నామో, అసలు మనం దేవుని రాజ్యంలో ఉన్నామా, లేకపోతే అపవాది యొక్క రాజ్యములో ఉన్నామా? ఏదెను వనములో వాడు ప్రారంభించాడు, అబద్ధముతో ప్రారంభించాడు, మొదటి కుటుంబాన్ని పడగొట్టాడు. ఆ తర్వాత ప్రపంచం అంతటిని కూడా పడగొట్టుకుంటూ వచ్చాడు, ప్రతి మనిషిని పడగొట్టాడు. ఈ యొక్క అబద్ధములో మరి మనం జీవిస్తున్న ఈ కాలంలో ప్రభు తానే ఈ లోకానికి వచ్చి ఆ యొక్క అబద్ధపు లోకములో నుండి, అంధకార లోకంలో నుండి, అపవాది రాజ్యంలో నుండి మనల్ని విడిపించాడు. అయితే ఈరోజు మన జీవితం ద్వారా మనం ఎక్కడ ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం ఎక్కడ నిలుచున్నాం? దేవుని రాజ్యంలో నిలుచున్నామా? స్వతంత్రతలో నిలుచున్నామా? లేకపోతే ఇంకా బానిసత్వంలోనే మగ్గిపోతున్నామా? మనకు తెలియకుండానే మోసపోతున్నామా? మనకు తెలియకుండానే ఇంకా బానిస సంఖ్యలలోనే మనం జీవిస్తున్నామా అనే సత్యాన్ని ఈరోజు మనము తెలుసుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనము నుండి మనం కొన్ని విలువైన మాటలు ఆలోచించేద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తనను నమ్మినటువంటి యూదులతోనే ఈ మాటలు చెబుతున్నాడు. ఎవరైతే ఆయనను నమ్మి ఆయన వెంట వస్తున్నారో వారితోనే ఆయన ఈ మాటలు చెప్పడము గమనార్హం. ఇక 44 ఆ వచనాలు మనం చూస్తే విషయము చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధమైనటువంటి పదాలు ఉపయోగించాడనంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. నేరుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు అపవాది సంబంధులు, సాతాను సంబంధులు, అంధకార రాజ్యములో జీవిస్తున్నటువంటి వాళ్ళు అని చెప్పడము మనం చూస్తాం. ప్రియులారా, కాబట్టి ఈ మాటల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. తనను నమ్మినటువంటి యూదులతోనే ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు అని అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. ఆయన వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆయన వాక్యమే సత్యం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే
చూడండి, ఆయన ఏదైతే బోధిస్తున్నాడో ఆ మాటల్లో మనము నిలిచి ఉన్నప్పుడు మనము ఆయనకు నిజముగా శిష్యులమై ఉంటాం. ఆయన మాటలు మన జీవితంలో కార్యసాధకముగా ఉన్నప్పుడు, మన జీవితంలో ఆయన మాటలు నడుస్తూ ఉన్నప్పుడు, లేకపోతే మనం ఆయన మాటల్ని పాటిస్తూ ముందుకు వెళుతున్నప్పుడు, అప్పుడు మనము ఆయనకు నిజముగా శిష్యులై ఉంటాం. ఏదో నేను ఇక్కడ నిలబడి బోధిస్తున్నానని నేను ఆయన శిష్యుని కాదు, మీరేదో పాటలు పాడుతున్నారని ఆయనకి శిష్యులు కాదు, లేకపోతే మనం ఏదో మనుషులు చూడ్డానికి ఏవైతే కార్యాలు చేస్తున్నామో, మాటలు పలుకుతున్నామో వాటన్నింటిని బట్టి మనం ఆయన శిష్యులం కాదు. కానీ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ, నా వాక్యమందు నిలిచిన వారైతే అంటున్నాడు. నా వాక్యమందు మీరు నిలబడాలి. నిలబడాలి అంటే ఇలా నిలబడ్డం కాదు, ఆయన మాటల ప్రకారంగా మనము జీవించడమే నిలబడడం. ఎవరైతే ఆయన మాటల ప్రకారముగా జీవించకుండా ఉన్నారో వారు ఆల్రెడీ పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఎవరైతే ఆయన మాటలు పాటిస్తూ ఉంటారో వారే నిలబడినటువంటి స్థితిలో ఉన్నారు, ఆత్మీయంగా నిలబడినటువంటి స్థితిలో ఉన్నారు. తర్వాత వారే ఆయనకు నిజమైన శిష్యులుగా ఉన్నారు. యేసు ప్రభుల వారు ఆయనకు శిష్యులుగా ఎంతో మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ప్రముఖులు అపోస్తలులు 12 మంది. ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకోవడంలో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మాటల్లో వారిని స్థిరపరచాలి, ఆయన మాటల్లో వారిని నిలబెట్టాలి, లోకానికి వెలుగుగా వారిని మార్చాలి, అనేక మందిని తన యొద్దకు నడిపించాలి అనే ఉద్దేశంతోనే. అంటే మనం అందరం కూడా ఆయనకు శిష్యులుగా మారాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము శిష్యులుగా మారాలి, శిష్యురాలుగా మారాలి. ఎప్పుడు మారుతాం మనం అంటే ప్రభు చెప్తున్నాడు, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే. అప్పుడు మనకు సత్యం అనేది బోధపడుతుంది, అప్పుడు మనకు సత్యం అనేది గ్రహిస్తాం. మనం సత్యాన్ని అప్పుడు గ్రహిస్తాము. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పాడు. అంటే మనలను స్వతంత్రులుగా చేసేది ఏంటిది? మనలను పాపపు సంఖ్యలలో నుండి, బానిసత్వంలో నుండి మనల్ని విడిపించేది ఏంటిది అనంటే సత్యము. ఆ సత్యమే ప్రభు యొక్క వాక్యం, ఆయన ప్రకటించినటువంటి వాక్యం, సువార్త సత్యం. ఆ సువార్త సత్యము ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనము గ్రహించినప్పుడు ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ మాట ఎప్పుడైతే ప్రభు చెప్పాడో అక్కడ ప్రభువుని నమ్మిన వారు ఏ విధంగా స్పందించారో చూడండి. వారు స్పందించినటువంటి విధానము మన ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఈరోజు మన ప్రవర్తనను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది వారి యొక్క స్పందన. వారు ఏమంటున్నారో చూడండి ఒకసారి. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. వాళ్ళు ఏ విధంగా స్పందించారు అని అంటే, మేము అబ్రహాము సంతానం. వాళ్ళు మొట్టమొదటిగా ఏం చెప్పుకుంటున్నారు? మేము అబ్రహాము సంతానం. అయితే అబ్రహాము సంతానం కాబట్టి మేము ఎన్నడూను ఎవనికిని దాసులై ఉండలేదు అని చెప్తున్నారు. వీళ్ళలో చాలామంది అబద్ధాలు చెప్పడంలో డిగ్రీలు పొందిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఎన్నో డిగ్రీలు, ఎంతో చాకచక్యంగా తమ మాటలతో అబద్ధాలు వల్లించి వాళ్ళ జీవితాలని గడుపుకుంటున్న వాళ్ళు చాలామంది ఈరోజు ఉన్నారు.
అబద్ధాలతో మనుషులను నమ్మించి మోసం చేసి, అబద్ధాలతో మనుషులను విడదీసి, అబద్ధాలతో రాజ్యం వెళ్తున్న వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా అబద్ధం ఆడుతున్నారంటే, మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులై ఉండలేదే. ఇది పెద్ద అబద్ధం. అక్కడ యూద మత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభువు ముందు నిలబడ్డప్పుడు, నేరుగా ముఖాముఖిగా నిలబడ్డప్పుడే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అబ్రాహాము సంతానము, మేము ఎప్పుడూ ఎవరికి దాసులుగా ఉండలేదు చెప్తున్నాను. ఇది ఎంత పెద్ద అబద్ధం అంటే, చరిత్రలో మనం చూస్తే వారు ఇశ్రాయేలీలు ఐగుప్తు కింద బానిసలుగా ఉన్నారు. 400 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయారు. ఆ తర్వాత బబులోను కింద ఉన్నారు, అష్షూరు రాజ్యం కింద ఉన్నారు. ఇంకా ఆ కాలంలో ఉన్నటువంటి అనేక జనాంగాలు వారి క్రింద బానిసత్వంలో మగ్గిపోయారు, బానిసలుగా ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఎప్పుడునూ ఎవనికిని బానిసలుగా లేరు అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు రోమా ప్రభుత్వం కింద బానిసలుగానే ఉన్నారు. ఇంకా యేసు ప్రభు వారి కాలంలో వారందరినీ కూడా రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. రోమా ప్రభుత్వం యొక్క కాళ్ళ క్రిందే వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారికంటూ స్వతంత్ర రాజ్యం లేదు అప్పటికి. వారు ఇంకా రోమా ప్రభుత్వం క్రిందనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, మేము ఎప్పుడునూ ఎవనికిని దాసులై ఉండలేదే అని ఒక అబద్ధాన్ని మాట్లాడడము మనము ఇక్కడ గమనిస్తున్నాం. అంటే ఇది మనలను మనమే మోసం చేసుకోవడం, ఇది మనలను మనమే నష్టపరుచుకోవడం, ఇది మనలను మనమే తీర్పులో నిలబెట్టుకోవడం, ఇది మనలను మనమే శిక్షకు పాత్రులుగా ఎంచుకోవడం. చూడండి, వారు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే అబద్ధం. అంటే వాళ్ళు అబద్ధంలో జీవిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఉన్నారు, కానీ అబద్ధములో వాళ్ళు జీవిస్తున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాళ్ళ జీవితం అబద్ధం, వాళ్ళ ప్రార్థనలు అబద్ధం, వాళ్ళ మాటలు అబద్ధం. కానీ వాళ్ళు పట్టుకున్నది ధర్మశాస్త్రం, వాళ్ళు బోధిస్తున్నది ధర్మశాస్త్రం. కానీ వాళ్ళ బ్రతుకు ఎలా ఉందంటే అబద్ధం, వాళ్ళ మాటలు అబద్ధం. అంటే వారు తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. ఈరోజు కూడా వాళ్ళు ఆ కాలంలో మేము స్వతంత్రులమే, మేము స్వతంత్రులమే, మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటూ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఏమని? మేము ఎవరికి దాసులుగా ఉండలేదు. చూడండి, ఈరోజు మనం కూడా క్రైస్తవులమే, మేము క్రైస్తవులమే, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవురాలు, మా పితరులందరూ క్రైస్తవులు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడను. కొంతమంది పుట్టుకతో క్రైస్తవుడు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పుట్టుకతో క్రైస్తవులు ఎవరు లేరు, కానీ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మా కుటుంబము, మా నేపథ్యం అంతా కూడా క్రైస్తవులే అని చెప్పుకుంటూ ఈరోజు మేము రక్షణ పొందాము, స్వతంత్రత పొందాము, పాపము నుండి విడుదల పొందామని చెప్పుకుంటున్నారు చాలామంది. కానీ వాస్తవం ఏంటో తెలుసా? మనకు తెలియని విషయం ఏంటంటే, మనను మనమే ఏ విధంగా మోసపరుచుకుంటున్నామంటే మన జీవితం ద్వారా మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. అబద్ధాలు మానలేని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు, చెడు మానలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చెడు చూపులు మానలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చెడు కార్యాలు మానలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సినిమాలు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సీరియళ్ళు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, క్రికెట్ షోలు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లోకంలో షోలు చూసి సంతోషించి ఆనందించి గంతులు వేసేవాళ్ళు సంఘంలోకి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
వాళ్ళందరూ సంఘానికి వచ్చి ఏమని చెప్తారో తెలుసా? దేవుడు నన్ను రక్షించాడు, నేను స్వతంత్రుణ్ణి, నేను క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా మేము అబ్రహాం సంతానము, మేము ఎవరి క్రింద దాసులుగా ఉండలేదు అని ఏ విధంగా అబద్ధం చెప్పుకుంటున్నారో, అబద్ధంలో బ్రతుకుతున్నారో, తమను తాము మోసపరుచుకుంటున్నారో, ఈరోజు కూడా మారని జీవితాలు కలిగినటువంటి మనము, కేవలం మాటలకే పరిమితమైనటువంటి మనము మోసంలోనే జీవించటం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా మనం అబద్ధాలు ఆడుతున్నాం, ఇంకా మనలో అసూయ ఉంది, ఇంకా మనలో ద్వేషం ఉంది, ఇంకా మనలో పగ ఉంది, కోపం ఉంది, మత్సరం ఉంది, అసూయ, చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవుడు వద్దన్నవి ఎన్నో మన హృదయంలో దాచుకొని వాటిని ప్రతి దినము అనుసరిస్తూ బ్రతుకుతున్నటువంటి మనము స్వతంత్రులమని చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం? అది మనలను మనమే మోసపుచ్చుకున్నట్టు కాదా? చెప్పండి. ఎంతమంది అబద్ధాలు మాట్లాడడం లేదు, ఎంతమంది లేనిపోని మాటలు చెప్పడం లేదు, ఎంతమంది లేని వార్తలు పుట్టించడం లేదు, ఎంతమంది అసూయతో రగిలిపోవడం లేదు క్రైస్తవుల్లో? చెప్పండి. ఎంతమంది పగలతో రగిలిపోతున్నారు, ఎంతమంది మాటలు లేకుండా ఉన్నారు, ఎంతమంది ప్రేమ లేకుండా జీవిస్తున్నారు? ఆలోచన చేయండి. అందరూ ఇంచుమించు అందరూ మోసంలోనే జీవిస్తున్నారు. కానీ ఏమని చెప్పుకుంటున్నారు? మేము క్రైస్తవులము, క్రీస్తు మమ్మలను స్వతంత్రులుగా చేశాడు. ఇది మనలను మనమే మోసపుచ్చుకోవడం. వాళ్ళు అంటున్నారు మేము అబ్రహాం సంతానం, ఈరోజు మేము దేవుని సంతానం, మేము దేవుని పిల్లలం. కానీ ఒకరంటే ఒకరికి పడవు, ఒకరి మీద ఒకరు లేనిపోని అబద్ధాలు, లేనిపోని మాటలు, లేని వార్తలు పుట్టించడం, ప్రేమ లేదు, జాలి లేదు, కరుణ లేదు. కానీ ఏమని చెప్పుకుంటారు? మేము క్రీస్తు బిడ్డలం. ఇది మనలను మనమే మోసపుచ్చుకున్నట్టు కదా? చెప్పండి. మనలను మనమే మోసపుచ్చుకున్నట్టు. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. చూడండి ఏమంటున్నాడు ప్రభు? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇక్కడ అన్నిటికంటే ఘోరమైనది ఏంటంటే మనుషులు పాపములోనే బ్రతకడం, మనుషులు పాపములోనే జీవించడం. మనుషుల క్రింద బానిసలుగా ఉంటే ఓకే, అది పర్వాలేదు. కానీ పాపము క్రింద మనం ఉంటే, పాపపు బానిసత్వంలో మనం ఉంటే అది చాలా ఘోరమైనది. వాళ్ళు మనుష్య జాతుల క్రింద బానిసలుగా ఉన్నారు, కానీ వాళ్ళు మేము స్వతంత్రులమని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడు, అబద్ధాలు మాట్లాడే ప్రతివాడు, పగను హృదయంలో పెట్టుకున్న ప్రతివాడు, ద్వేషంతో రగిలిపోయే ప్రతివాడు, సాటి మనిషిని ప్రేమించలేని ప్రతివాడు, సాటి మనిషి మీద జాలి కరుణ లేకుండా ప్రవర్తించే ప్రతి వాడు కూడా ఎక్కడున్నాడట? ఇంకా దాసత్వంలోనే ఉన్నాడు, ఇంకా పాపములోనే ఉన్నాడు, ఇంకా అంధకారంలోనే ఉన్నాడు, ఇంకా చీకటిలోనే ఉన్నాడు. పాపము చేయు ప్రతివాడు, పాపము చేసే ప్రతివాడు. చూడండి, పాపము మనం చేస్తున్నాము అని అంటే మనము స్వతంత్రులం కాదు. మనం పాటలు పాడినా స్వతంత్రులం కాదు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినా స్వతంత్రులం కాదు, ఏం చేసినా మనం స్వతంత్రులము కానే కాదు. పాపము చేస్తున్నాము, అబద్ధాలు మాట్లాడుతున్నాము, లేని వార్తలు పుట్టిస్తున్నాము, ప్రేమించలేకపోతున్నాము అని అంటే దాని అర్థం ఏంటిది? మనం ఇంకా పాపములోనే ఉన్నాం, మనం ఇంకా బానిసత్వంలోనే ఉన్నాం.
పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మనం ఎవరి క్రింద దాసులుగా ఉండలేకపోవచ్చు, కానీ ఒక విషయంలో మనం అందరం కూడా దాసులుగా బానిసలుగా ఉన్నాం. అదే పాపం. పాపం అది ఏదైనా కానివచ్చు, దేవునికి నచ్చనిది అది ఏదైనా కావచ్చు. అబద్ధాలు కావచ్చు, మోసం కావచ్చు, చెడు మాటలు కావచ్చు, లేకపోతే మత్సరం కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏదైనా సరే వీటిలో మనం ఉన్నాము అని అంటే మనము స్వతంత్రము కాదు, మనం ఇంకా పాపములోనే జీవిస్తున్నాము. మనము క్రైస్తవులం అని చెప్పుకుంటే సరిపోదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలుసు, కానీ మీలో నా వాక్యమునకు చోటు లేదు అంటున్నాడు ప్రభు. ఒకవేళ మీరు అబ్రహాం సంతానం అయితే మీ హృదయములో నా వాక్యం ఉండాలి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవుని వాగ్దానాలను నమ్మినవాడు, తన విశ్వాసం ద్వారా చరిత్ర సృష్టించినవాడు, విశ్వాసులకు తండ్రిగా నిలిచినవాడు, దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవుని అడుగు జాడల్లో నడిచినవాడు, ఆయన వాగ్దానాన్ని పట్టుకొని నడిచినవాడు అబ్రహాం. ఆ అబ్రహాము సంతానమైన మీరు నిజముగా మీరు అబ్రహాముకి సంతానమైతే మీలో ఏముండాలి? నా వాక్యం ఉండాలి. అబ్రహాము నా దినాన్ని చూడాలని ఆశించాడు, చూసి సంతోషించాడు. మీరైతే ఏం చేస్తున్నారు? మీలో నా వాక్యము లేదు కాబట్టి నన్ను చంపడానికి చూస్తున్నారు. అబ్రహాము అటు చేయలేదే అంటున్నాడు ప్రభు. అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు, నా దినాన్ని చూసి సంతోషించాడు. మీరేం చేస్తున్నారు? కళ్ళ ముందు నిలబడ్డ నన్ను మీరేం చేస్తున్నారు? చంపడానికి చూస్తున్నారు. నా దినం చూడాలని మీరు ఏ అబ్రహాం గురించి అయితే చెప్పుకుంటున్నారో ఆ అబ్రహాము పరితపించాడు, నా దినాన్ని చూసి సంతోషించాడు. అయితే నేను కళ్ళ ముందు ఉన్నా మీరేం చేస్తున్నారు? చంపడానికి చూస్తున్నారు. చూడండి, ఈరోజు వాక్యం మన చేతుల్లో ఉన్న ఆ వాక్యాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మనకు నచ్చినటువంటి జీవితాన్ని మనం జీవించుకుంటూ వెళ్ళిపోతుంటే మనం స్వతంత్రులమా? చెప్పండి. మనం ఎలా స్వతంత్రులం అవుతాం? ఇంకా అబద్ధంలోనే జీవిస్తూ మేము స్వతంత్రులం అని చెప్పుకుంటే మనం స్వతంత్రులం అవుతామా? చెప్పండి. మనం ఎప్పుడు స్వతంత్రులం అవుతాం? ఆయన వాక్యము మనలో నివసించాలి. మనం దాసులం. దాసులు ఎప్పుడు కూడా ఇంటిలో నివాసము చేయడు. ఇంట్లో ఎవరు నివాసం చేస్తారు? కుమారులు నివాసం చేస్తారు. ఎందుకంటే కుమారులు స్వతంత్రులు. ఇప్పుడు మీరు స్వతంత్రులుగా చేయబడాలి అంటే కుమారుడైనటువంటి ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేయాలి. ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేయాలి. అప్పుడే మనం స్వతంత్రులం అవుతాం. గుర్తుంచుకోండి, మనము స్వతంత్రులం కావాలి అని అంటే ప్రభు మనల్ని స్వతంత్రతలోనికి నడిపించాలి. ప్రభు మనకు స్వతంత్రత ఇవ్వాలి. అప్పుడే మనము నిజముగా స్వతంత్రులమై ఉంటాం. కాబట్టి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా మనము క్రైస్తవులు మనం చెప్పుకుంటూ లోకంలో జీవిస్తున్నట్లయితే, ఇంకా మనం అబద్ధాలు మాట్లాడుతున్నట్లయితే, లేని వార్తలు పుట్టిస్తూ లేకపోతే లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే మనం ఇంకా ఎక్కడున్నాం? బానిసత్వంలోనే ఉన్నాం, ఇంకా పాపంలోనే ఉన్నాం. ఇంకా సినిమాలు, సీరియళ్ళు, క్రికెట్లు అవి ఇవి చూసుకుంటూ, షోలు చూసుకుంటూ లోకాన్ని మనం అనుభవిస్తూ, పేరుకు మాత్రమే చర్చికి వచ్చి, పేరుకు మాత్రమే పాట పాడి, పేరుకు మాత్రమే కానుకలు ఇచ్చి ఆచారబద్ధమైనటువంటి భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తే అది మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు. గుర్తుంచుకోండి, మనం దేవుణ్ణి మోసం చేయలేం. దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు మోసపోయేవాడు కాదు. దేవునికి నష్టమేమీ లేదు. నష్టపోయేది ఎవరు? మనమే. స్వతంత్రులమని చెప్పుకుంటూ ఇంకా ఏదో ఒక అలవాటుకి బానిసలైపోయి మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నట్లయితే అది మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు.
మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. ఈ మోసంలో నుంచి మనం ఏం చేయాలి? బయటికి రావాలి. ఈ మోసంలో నుండి మనం బయటికి రావాలి. ప్రభు ఇచ్చే నిజమైనటువంటి స్వతంత్రతను మనము ధరించుకోవాలి. ప్రభు ఇచ్చే నిజమైనటువంటి స్వతంత్రతను మనము సంపాదించుకోవాలి. అప్పుడే మనం నిజమైనటువంటి స్వతంత్రులు. కాబట్టి మనుషుల క్రింద ఉండటం కంటే ఘోరమైనది ఏంటంటే పాపములోనే జీవించటం. పాపములోనే జీవించటం, ఇంకా అబద్ధములోనే మనం జీవించటం, నిజాయితీ లేక జీవించటం, యథార్థత లేక జీవించడం, అది ఎంతో ఘోరమైనటువంటి బానిసత్వం. అది ఎంతో ఘోరమైనటువంటి జీవితం. అది సాతాను యొక్క రాజ్యం. ఆ సాతాను యొక్క రాజ్యము, అపవాది యొక్క రాజ్యములో నుంచి మనల్ని విడిపించుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, మనము స్వతంత్రులుగా చేయబడాలంటే చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. సామెతలు 28:13 చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, ఎవరు నిజంగా స్వతంత్రులు, ఎవరు నిజంగా స్వేచ్ఛలో నడుస్తున్న వాళ్ళు అని అంటే పైకి భక్తిగా కనిపిస్తూ లోపల చెడు వ్యసనాలకు బానిసలైన వాళ్ళు కాదు. పైకి భక్తి జీవితాన్ని చూపిస్తూ లోపల హృదయంలో వాక్యం లేకుండా వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు కాదు స్వతంత్రులు. ఎవరంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మనలో ఉన్నటువంటి అతిక్రమములు, పాపములు, మనం చేసినటువంటి చెడ్డ క్రియలు, మనం నడిచినటువంటి చెడు అడుగులు, మనం మాట్లాడినటువంటి చెడు మాటలు, మనం మాట్లాడినటువంటి అబద్ధాలు, మనం చూపినటువంటి పగ, మనం చూపినటువంటి ద్వేషం, అసూయ, వీటన్నింటినీ దాచిపెట్టుకొని ఎవరైతే ఉంటారో వారు వర్ధిల్లరు. దేవుని సన్నిధిలో అలాంటి వాళ్ళు వర్ధిల్లరు. అలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడరు. దేవుడు అలాంటి వారిని దీవించడు. ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్పనివ్వండి, ఎన్ని సంవత్సరాలు సంఘంలో కూర్చొనివ్వండి, వాళ్ళ జీవితాలు మారవు. వాళ్ళు వర్ధిల్లరు. ఎవరు వర్ధిల్లుతారో తెలుసా? ఎవరు దేవుని కనికరాన్ని పొందుకుంటారో తెలుసా? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. స్వతంత్రుడు ఎవరు? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. వాటిని ఒప్పుకోవాలి. మనము దేవుని సన్నిధికి వచ్చి మనం చేసినటువంటి తప్పులన్నింటినీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని ముందు వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే ఆ విషయాల్లో దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. మనం మాట్లాడినటువంటి అబద్ధాలు, మనం మాట్లాడినటువంటి చెడు మాటలు, మనం చూపినటువంటి పగ, ద్వేషము, అసూయ, మత్సరము, కోపాలు, కలహాలు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో మనం విడిచిపెట్టినట్లయితే మనం చేసినటువంటి ప్రతి అతిక్రమం అవి ఎంత ఘోరమైనవైనా సరే, ఎందుకంటే ఈరోజు మనం దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. ఏమవ్వాలి? వర్ధిల్లాలి. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలి. మనం ఇంకా బానిసత్వంలోనే జీవించకూడదు. మనం ఇంకా కష్టాల్లోనే, కన్నీళ్ళల్లోనే, అంటే కష్టాలు కన్నీళ్ళు అంటే మనం చేసినటువంటి క్రియలను బట్టి, మన చెడు క్రియలను బట్టి మనం సంపాదించుకున్న ఈ చెడు కన్నీళ్ళు, ఈ వేదనలు, ఈ బాధలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనం ఇంకా జీవించకూడదు. నెమ్మది లేని జీవితాన్ని మనం జీవించకూడదు. మనము స్వతంత్రులుగా మారాలి. దేవుని సన్నిధిలో దీవించబడాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడాలి. దేవుని సన్నిధిలో మనం విస్తరింపబడాలి, గొప్పగా మారాలి. అనేక మందికి ఆశీర్వాదంగా మనము మారాలి. ఎప్పుడు మారుతాం మనం? మన అతిక్రమాలు
మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క నీతిని మనం సంపాదించుకుంటాం, స్వతంత్రతను సంపాదించుకుంటాం. ఆ బానిసత్వం నుంచి మనం విడుదల పొందుతాం. మన హృదయం శాంతితో నిండిపోతుంది. మనల్ని దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. మనం చేసిన వాటన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన కనికరం మనం పొందుకుంటాం. కనికరం అంటే ఏంటిది? తిరిగి ఆయన మనల్ని నిలబెడతాడు, తిరిగి ఆయన మనల్ని స్థాపిస్తాడు, తిరిగి ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. కనికరం అంటే ఏంటి? మనల్ని శిక్షకు గురి కాకుండా, లేకపోతే ఇంకా బానిసత్వంలోనే ఉంచకుండా అందులో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక నూతన జీవితాన్ని, ఆశీర్వాదదాయకమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు అని రొమ్ములు కొట్టుకొనిచ్చు, కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అప్పుడు దేవుడు అతన్ని పాపములలో నుండి విడిపించి నీతిమంతునిగా తీర్చి తన గృహానికి పంపించాడు. దావీదు దేవుని సన్నిధిలో తాను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తిరిగి నిలబెట్టాడు. దావీదు కనికరించాడు. దేవుడు కనికరాన్ని చూపించాడు. ఎందుకంటే దేవుడు కనికర సంపన్నుడు. ఆయన కరుణ చూపేవాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కరుణ మనం సంపాదించుకోవాలి. అలా కాకుండా మనము మన పాపాలని దాచిపెట్టుకుంటే, నీతిమంతులుగా మనం చలామణి అయితే ఎవరికి నష్టం చెప్పండి? దేవునికి నష్టం లేదు, మనకే నష్టం. లోపల పాపాన్ని దాచుకొని లోపల పాపాన్ని కప్పుకుంటే అది మనలోనే నాశనం చేస్తుంది. పామును జోబులో పెట్టుకొని తిరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? దానివల్ల మనకు ప్రమాదం. మన ఒడిలో నిప్పులు పెట్టుకుంటే, మన జేబులో నిప్పులు పెట్టుకొని నడిచామనుకోండి, ఎలా ఉంటుంది? ఆ నిప్పు మనల్ని కాల్చేస్తుంది, మనల్ని నాశనం చేస్తుంది. అవునా కదా? ఎందుకంటే అది అగ్ని, అది ప్రమాదం. పాపము కూడా అలాంటిదే. అగ్నిని మనము బయట పారవేయాలి. మన పాపాన్ని మనం విడిచిపెట్టాలి. మన పాపాన్ని విడిచిపెడితే దేవుడు మనలను కనికరిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని తిరిగి నిలబెడతాడు, మనల్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు, మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. అలా కాకుండా పాపాన్ని కప్పుకుంటే మనము 10 సంవత్సరాలు గడిచిపోయినా చనిపోయేంత వరకు కూడా మనము వర్ధిల్లలేము, ఆశీర్వదింపబడలేము. అలా ఆశీర్వాదానికి దూరమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని సన్నిధిలోనికి వచ్చి కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా, ఇంకా వర్ధిల్లకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటి? పాపాన్ని దాచుకున్నారు, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, పాపాన్ని దూరం చేసుకోలేకపోతున్నారు, పాపం నుండి పారిపోలేకపోతున్నారు. యోసేపు వలె. యోసేపు పాపం నుండి పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పాపము నుండి పారిపోయినటువంటి యోసేపుని దేవుడు తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది ఆశీర్వాదం అంటే, అది వర్ధిల్లడం అంటే. రాజ్యాలను కాపాడే స్థితికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఐగుప్తు రాజ్యాన్ని కాపాడాడు, ఇశ్రాయేలు జాతిని కాపాడాడు కరువు కాలం. అది వర్ధిల్లడం అంటే. మన ద్వారా ఎవరు బాగుపడుతున్నారు, మన ద్వారా ఎవరు ఆశీర్వాదంలోనికి వస్తున్నారు, మన ద్వారా ఎవరు దేవుని సన్నిధికి వస్తున్నారు ఆలోచన చేయండి. ఇంకా మన జీవితం ద్వారా ఎవరు ప్రభు సన్నిధిలోనికి రాలేకపోతున్నారంటే మనం ఎక్కడున్నామని కారణం చెప్పండి? మనం ఇంకా ఎక్కడున్నాం? ఇంకా బానిసత్వంలోనే ఉన్నాం, ఇంకా పాపములోనే ఉన్నాం. అందుకే మన జీవితము ఎవరికి ఉపయోగకరంగా లేదు. కాబట్టి మనం ఈ క్షణం మొదలుకొని దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికే పిలిచాడు, వర్ధిల్లింపజేయడానికే మనల్ని ఇక్కడ నిలిపాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి.
ఈ క్షణం మొదలుకొని దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని వర్ధిల్లింపజేయాలి, మనల్ని నిలబెట్టాలి, సమాజంలో మనల్ని గొప్పగా దేవుడు వాడుకోవాలి. అదే మన కోరికై ఉండాలి, అదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ దిశగా మనం పయనించాలంటే మనం ఏం చేయాలి? దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన ప్రతిదాన్ని కూడా, దేవునికి నచ్చని ప్రతిదాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. మనుషుల ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ప్రార్థనలో ఒప్పుకోవాలి, కన్నీళ్లతో, పశ్చాత్తాపముతో, నిజమైన పశ్చాత్తాపం మనలో రావాలి. దావీదు గారు అలాగే పశ్చాత్తాపముతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారు. సొంకరి రొమ్ములు కొట్టుకుంటూ ప్రార్థన చేశారు, వేదనతో బాధతో ప్రార్థన చేశారు, పశ్చాత్తాపముతో ప్రార్థన చేశారు. దేవుడు స్వీకరించాడు. మనల్ని కూడా దేవుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మీదట మనము వర్ధిల్లే జీవితాన్ని జీవించాలి. మన పాపాన్ని ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. మనం మోసంలోనే జీవించకూడదు, అబద్ధములోనే మనం జీవించకూడదు. మరి మనం అందరం కూడా ఆ విధంగా ముందుగా కోరుకుంటూ ఈ చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి.